వచ్చే సంక్రాంతికి సర్కార్ వారి పాట రిలీజ్ అంటూ ఆల్రెడీ ప్రకటించారు. తాజాగా పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబో మూవీ సైతం అదే పండుగకు ఫిక్స్ అయిందని టాక్. దీంతో పవన్ మహేష్ల మధ్య పోటీ తప్పేలా లేదని తెలుస్తోంది. రంగస్థలం సినిమాలో నటించిన పూజిత పొన్నాడకు పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ ఇచ్చారట క్రిష్. జానపద నేపథ్యంలో సాగే ఇందులోని ఓ పాటలో ఇప్పటికే ఈ అమ్మాయి నటించినట్టు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ జూబ్లీహిల్స్ పరిధిలో కొత్తిల్లు కొన్నట్టు తెలుస్తోంది. దాదాపు 15 కోట్ల రూపాయల విలువ చేసే ఈ ఇంట్లోకి త్వరలోనే గృహప్రవేశం చేయనున్నారట. ఈ ఫిబ్రవరి 28న 40వ మ్యారేజ్ డేను జరుపుకుంటున్నారు రజనీకాంత్, లతా దంపతులు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలంటూ ఎమోషనల్ అయ్యారు ఐశ్వర్య దహేజ్. సమంత లీడ్ రోల్ చేస్తున్న శాకుంతలం మార్చి 15 నుంచి సెట్స్ పైకెళ్లనుంది. కాగా ఈ పౌరాణిక గాథలో దుష్యంతుడిగా మలయాళ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత మరోసారి రౌడీ బాయ్ తో రష్మిక జతకట్టబోతోందని టాక్. సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబో మూవీలో రష్మికకి ఛాన్స్ ఇచ్చినట్టు సమాచారం. లింగస్వామి డైరెక్షన్ లో రామ్ నటిస్తున్న సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉందని టాక్. ఇప్పటికే కృతి శెట్టి ఫిక్స్ కాగా మరో భామ కోసం అన్వేషిస్తున్నారు మేకర్స్. కీర్తి సురేష్ మెయిన్ లీడ్ గా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అరుణ్ మతేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ గతేడాది విడుదలైంది. హీరో రవితేజ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబో రిపీట్ కానుందనే టాక్ నడుస్తోంది. 11 సినిమాల తర్వాత త్రినాథరావు నక్కిన తెరకెక్కించనున్న సినిమా కోసం రవితేజ, తమన్ కలిసి మ్యూజిక్ మ్యాజిక్ చేయబోతున్నారు. నిర్మాత భోగపల్లి ప్రసాద్ నిర్మించబోయే సినిమాలో హీరోగా మొదట నానిని అనుకున్నారట. కానీ నాని రిజెక్ట్ చేయడంతో అదే కథతో సినిమా చేయబోతున్నాడు వైష్ణవ్ తేజ్. చావు కబురు చల్లగా సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా బన్నీ వస్తున్నట్టు సమాచారం. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ సినిమా అనే కాకుండా కార్తికేయ కోసం అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. నితిన్, కీర్తి సురేష్ నటించిన రంగదే నుంచి బ్రతుకు బస్టాండే అంటూ ఓ లిరికల్ వీడియో సాంగ్ లాంచ్ అయింది. మార్చి 26న సినిమా రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్లతో దూసుకుపోతోంది రంగదే టీం. గాలి సంప ట్రైలర్ ను లాంచ్ చేశారు దర్శకధీర రాజమౌళి. కాగా ఈ మూవీ మార్చి 11న మహాశివరాత్రి కానుకగా రిలీజ్ కానుంది. శర్వానంద్ శ్రీకారం టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు త్రివిక్రమ్. వ్యవసాయం గొప్పదనాన్ని తెలియజేస్తూ సినిమాల్లో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతున్నారని ఈ మూవీ టీం ను అభినందించారు త్రివిక్రమ్. సన్ పిక్చర్స్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంపోలో తమిళ్ స్టార్ విజయ్ తన 65వ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ అందమైన మూవీలో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానన్నారు పూజా హెగ్డే. ఇర్ఫాన్ ఖాన్ కొడుకు బబిల్ మేకప్ వేసుకున్న ఫోటోలను చూసి నువ్వేమన్నా ఆడపిల్లవా అంటూ ప్రశ్నించాడు ఓ నెటిజన్. అయితే మొగాడిలోని స్త్రీతనాన్ని గుర్తించడం నిజమైన మొగతనం. ఈ విషయం తెలియకపోతే మొగాళ్లు కానట్లేనట్టు బదులిచ్చాడు బబిల్. రామాయణంలో సీతకు సంబంధించిన ఘట్టాలతో సీతా ద ఇన్కార్నేషన్ అనే ఓ పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేశారు. రాజమౌళి ఫాదర్ కె రాజేంద్ర ప్రసాద్ అలౌకికి దేశాయ్తో కలిసి కథా స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సన్ ఆఫ్ ఇండియా సినిమాలో మోహన్ బాబు జంటగా మీనా నటించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ మూవీలో మీనాది కీలక పాత్రుందని చెప్తున్నారు. సల్మాన్ పెయింటింగ్స్ కి అరుదైన గౌరవం దక్కింది. బెంగళూరులో జరిగే ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ప్రముఖ భారత చిత్రకారుడైన రాజా రవివర్మ చిత్రాలతో పాటు సల్మాన్ పెయింటింగ్స్ కు కూడా ప్రదర్శించనున్నారు. హాలీవుడ్ స్టార్ హెమ్మా వాట్సన్ రిటైర్మెంట్ వార్తలపై ఓ క్లారిటీ వచ్చింది. ఆమె ప్రస్తుతం లియో రాబిన్సన్ తో ప్రేమ, పెళ్లి వ్యవహారాలతో బిజీగా ఉన్నారని, త్వరలోనే సినీ లైఫ్ లో యాక్టివ్ అవుతారని ఆమె మేనేజర్ చెప్పుకొచ్చాడు.